హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. ఇదైతే మలై బ్రోకలీ విత్ గ్రీన్ చట్నీ అండి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇందుకోసం గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ముందు గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం, ఒక 4-5 వెల్లుల్లి ముక్కలు తీసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కలిపేసి మిక్సీకి వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇందులోనే చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అంతా కూడా ఒకసారి కలిపెట్టేసుకోవాలి. చివరిలో ఒక అరదబ్బ నిమ్మకాయ చెక్క అయితే పిండేసుకోవాలండి. ఈ నిమ్మకాయ పులుసు అంతా కూడా ఈ గ్రీన్ చట్నీలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంతేనండి, గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం చాలా హెల్తీ. అండ్ తర్వాత మనము మలై బ్రోకలీ అనుకున్నాం కదండి, ఇది ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దాము. ముందుగా బ్రోకలీని మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అయితే కట్ చేసుకోకూడదండి, తునిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ బ్రోకలీ ముక్కలన్నీ కూడా గోరువెచ్చని నీళ్ళల్లో అయితే కడిగేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది తండూరి బ్రోకలీ లాగా పాన్ ఫ్రై చేసుకుంటే విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కాస్త ఉప్పు వేసేసుకొని ఇవి మూత పెట్టేసి కరెక్ట్గా 5 నిమిషాల పాటే ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు. ఎక్కువసేపు ఉడికిస్తే ఎక్కువ ఉడికిపోయి టేస్ట్ ఉండవు. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ విధంగా ఓ జార్ గిన్నెలో వేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతాయండి 5 మినిట్స్లో. తర్వాత మనము పైన కోటింగ్ కోసము ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే తీసేసుకోవాలి. ఈలోపు బ్రోకలీ అయితే చల్లారుతూ ఉంటుందండి. ఈ పెరుగులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్, 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్, వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మరి తిక్కుగా ఉంటే కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మరి పలచగా కాకుండా మరి చిక్కగా కాకుండా కలిపేసి రెడీగా పెట్టుకొని తర్వాత మనం ఉడికించుకున్న బ్రోకలీ ముక్కలన్నీ వేసి ఈ పేస్ట్ అంతా కూడా వాటికి చక్కగా పట్టించేయాలి. ఎన్ని వీలైతే అన్ని విధంగా పేస్ట్ అంతా కూడా చక్కగా బ్రోకలీకి పట్టేలాగా వేసి పట్టించేసి ఇవన్నీ కూడా ఒక అర్ధగంట పాటు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్కలన్నీ కూడా చక్కగా దీనికి ఉన్న మసాలా అంతా కూడా పీల్చుకుంటుందండి. ఒక అర్ధగంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. అర్ధగంట తర్వాత ఈ విధంగా తీసుకొని మనము పాన్ ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా అన్ని ముక్కలు కూడా మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉండే మలై బ్రోకలీ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఇది ఫస్ట్ టైం రెస్టారెంట్లో తిని తర్వాత అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఈ రెసిపీని అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ ఆర్ రెయినీ సీజన్లో బెస్ట్ రెసిపీ అండి ఇది. సో మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియచేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.